ఈ మధ్య గ్రేటర్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన అధికార పార్టీ టీఆర్ఎస్ వరంగల్ ఖమ్మం కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చూపుతోంది. మరి ముఖ్యంగా అచ్చంపేటలో మొత్తం 20 వార్డుల్లోనూ తిరుగులేని విజయం సాధించింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. అక్కడ క్లీన్ స్వీప్, అచ్చంపేటలో క్లీన్ స్వీప్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా ఏ పార్టీలు కూడా అట్లీస్ట్ ఓపెన్ కూడా చేయలేదు. అక్కడ విజయానికి కారణాలు ఏ విధంగా ఉన్నాయి? నిన్న మరోసారి మహబూబాబాద్ జిల్లాలో అచ్చంపేట ప్రజలు టీఆర్ఎస్ కు పట్టం కట్టారని చెప్పవచ్చు. మొత్తం 20 వార్డులకు కూడా వార్డులను కూడా మొత్తం టీఆర్ఎస్ కైవసం చేసుకుని తన సత్తా చాటింది. దీంతో సునాయాసంగా చైర్మన్ అభ్యర్థి 3వ వార్డులో ఉన్న అభ్యర్థి చైర్మన్ అభ్యర్థి తులసిరాము డిక్లేర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే మొత్తానికి 5 ఎన్నికల్లో మాత్రం ప్రచారం హోరాహోరీగా సాగినప్పుడు కూడా మొత్తం టీఆర్ఎస్ జిల్లా చెందిన 2 మంత్రులు, తర్వాత మొత్తం జిల్లాలోని ఎమ్మెల్యేలంతా కూడా 5 రోజుల పాటు మకాంలో వచ్చి అచ్చంపేట మొత్తం అభ్యర్థుల కోసం గెలుపు కోసం కృషి చేయాలని చెప్పవచ్చు. అదేవిధంగా మొత్తం టీఆర్ఎస్ అభ్యర్థుల పైన కూడా మహాకూటమి మొత్తం టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ తరఫున అభ్యర్థులను నిలబెట్టినప్పుడు కూడా ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోతే మహాకూటమి తరఫున ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. మొత్తం కూడా ప్రజలంతా కూడా మొత్తం టీఆర్ఎస్ కి పట్టం కట్టారని చెప్పవచ్చు. మొత్తానికి అయితే ఈ టీఆర్ఎస్ హవా కొనసాగుతుంది. జిల్లాలో ఈ మొత్తం అచ్చంపేట కూడా క్లీన్ స్వీప్ చేసిందని చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకుంటే అచ్చంపేటలో ఐక్య వేదిక పేరిట విపక్షాలన్నీ కూడా అక్కడ ఐక్య వేదిక అనే పేరుతో విపక్షాలన్నీ కలిసి మీటింగ్ కూడా పెట్టాయి. అయినప్పటికీ కూడా వాటికి ఏమాత్రం కూడా కనీసం ఒక్క స్థానం కూడా సంపాదించలేకపోయారు. దీన్ని బట్టి విపక్షాలు ఏ విధంగా భావిస్తున్నాయి? ఈ విజయంతో టీఆర్ఎస్ వర్గాలు ఏ విధంగా ఉన్నాయి? విపక్షాలు మాత్రం ఒకటే చెప్తున్నారు. మొత్తం టీఆర్ఎస్ అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడ్డది. మొత్తం కూడా అధికార యంత్రాంగాన్ని కూడా మొత్తం వినియోగించుకొని తర్వాత 2 మంత్రులు కూడా అక్కడ 5 రోజుల్లో మకాం వేసి అదేవిధంగా ఎమ్మెల్యే అంతా కూడా ప్రబోధాలకు గురి చేసి టీఆర్ఎస్ ఈ మొత్తం కూడా ఈ నగర పంచాయతీ కైవసం చేస్తుందని చెప్పారు. ఎందుకంటే గతంలో 5 రోజుల కింద కూడా ఒక టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున 2 లక్షల రూపాయలతో ఒక టీఆర్ఎస్ కార్యకర్త పట్టుబడడం కూడా దీనికి నిరసనగా వాళ్ళు విపక్షాలు చెప్తున్నారు. మొత్తం కూడా మహాకూటమి ఈ టీఆర్ఎస్ ముందు చిత్రపడదని చెప్పవచ్చు. మొత్తానికైతే ఎంఐఎంగా ప్రచారాలు నిర్వహించిన మహాకూటమి తరఫు నుంచి కూడా మాజీ మంత్రి డీకార్మ తర్వాత ఎమ్మెల్యే రాహుల్ వీళ్ళంతా కూడా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఒక్క వార్డులో కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడం కూడా అక్కడ వాళ్లకు ఇబ్బందికరంగా మారింది. అయితే మొత్తానికైతే ఒక ఎమ్మెల్యే గువ్వెల బాలరాజు కూడా అంటే ఒక రకంగా కాంట్రవర్షియల్ గా అయినప్పటికీ కూడా మొత్తం మంత్రులు వెళ్ళి అక్కడ సర్ది చెప్పి మొత్తం కూడా అక్కడ టీఆర్ఎస్ కు ఓట్లు పడే విధంగా మా ఓట్లను మొత్తం టీఆర్ఎస్ వైపు తీసుకోవడంలో సఫలీకృతం అని చెప్పవచ్చు. మొత్తానికైతే 20 వార్డులలో కూడా అభ్యర్థులు ఏదో మంచి మెజార్టీతోనే గెలుపొందారని చెప్పవచ్చు. మహాకూటమి మాత్రం మొత్తం ఏ ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా టీఆర్ఎస్ మొత్తం కైవాసం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.